హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య వేమ్లా. టుడే వీడియోలో నేను చెప్పబోయే వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ఎక్సర్సైజ్ సైకిల్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. నేను కొత్తగా ఎక్సర్సైజ్ చేయడానికి ఫ్లిప్కార్ట్లో ఒక సైకిల్ని అయితే బుక్ చేసుకున్నాను. నేను వెయిట్ ఎక్కువగా ఉన్నాను కదా ఫ్రెండ్స్, అందుకే వెయిట్ లాస్ అవ్వడం కోసం అయితే నేను ఈ ఎక్సర్సైజ్ సైకిల్ని అయితే బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా హౌస్ వైఫ్స్కి ఇంట్లో చేసే వర్కౌట్స్ అంతగా పని చేయవు, క్యాలరీ బర్న్ కాదు కాబట్టి నేను ఈ ఎక్సర్సైజ్ సైకిల్ని అయితే తెప్పించాను ఫ్రెండ్స్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను పర్సనల్గా యూజ్ చేసి ఈ రివ్యూ అనేది మీకైతే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా అందరికైతే వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, స్కిప్పింగ్ చేయడం ఇలా వివిధ రకాలుగా అయితే క్యాలరీ బర్న్ చేసుకోవడానికి లేడీస్ అయితే కనుక చాలా విధాలుగా ట్రై చేస్తుంటారు ఫ్రెండ్స్. కానీ ఇంట్లోనే ఉంటూ మనము ఈ సైకిల్ ద్వారా అయితే వెరీ ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు. అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి మాత్రమే వెయిట్ లాస్ అవ్వడం అంటే కుదరదు ఫ్రెండ్స్. 20% ఎక్సర్సైజ్ ఉండాలి, 80% మనము తీసుకునే ఫుడ్ ద్వారానే మనమైతే వెయిట్ లాస్ అయితే అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ సైకిల్ని అయితే మా న్యూ మెకానికల్ ఇంజనీరింగ్స్ అంటే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక దీన్ని ఫిట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు ఎందుకు అలా చెప్పాలి అనిపించిందంటే, మా అబ్బాయికి అయితే ఇలా ఏదైనా కొత్తవి ఫిట్టింగ్ చేయడం, లేకపోతే ఏదైనా మోటార్స్ రెడీ చేయడం, లేదంటే స్కూల్లో ఏదన్నా ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే కనుక కంపల్సరీగా చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాడు ఫ్రెండ్స్. అందుకనే నేను మీతో అలా అన్నాను. వీటి పార్ట్స్ అయితే అన్నీ డివైడ్ చేసి వచ్చాయి ఇందులో అయితే. వీటిని అయితే కరెక్ట్గా జోడించి సైకిల్ని అయితే రెడీ చేసేసారు ఫ్రెండ్స్ ఒక ½ అవర్లో. వీడియో కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంట్లోనే ఉంటూ మనము క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కానివ్వండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, మనకు డైలీ వర్కౌట్స్, హెవీ వర్కౌట్స్ చేయలేకపోయే వాళ్ళకి కానివ్వండి, ఈ సైకిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా అంటే, మనము ఇంట్లోనే ఉంటాము, వివిధ రకాల పనులు చేస్తుంటాము, కాకపోతే మనము చెమట పట్టేలు అయితే అంతగా వర్క్ చేయము. కాబట్టి మనము ఈ విధంగా ఒక ½ అవర్ 30 minutes అనేది మన బాడీకి కనుక ఎక్సర్సైజ్ ఇస్తే కనుక 24 hours అనేది మనము ఒక రోజు మొత్తము ఎనర్జెటిక్గా ఉండొచ్చు. ఎందుకంటే బాడీ మొత్తము బ్లడ్ పంపింగ్ అనేది బాగా సర్క్యులేట్ అయ్యి బాడీ అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. కొందరు మజ్జుగా యాక్టివ్నెస్ లేకున్నట్లుగా అలా ఉంటారు. ఈ విధంగా మనం డైలీ 30 minutes కానివ్వండి, మనకు వీలైనప్పుడు వీక్లీ వన్స్ కానివ్వండి, 3 daysకి ఒకసారి కానివ్వండి, ఈ విధంగా మనం ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మనమైతే యాక్టివ్గా ఉండొచ్చు. నాకైతే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పర్ ప్రైమరీ స్కూల్లో అయితే నేనైతే 4 years పాటు సైకిల్ తొక్కుంటూ నేనైతే స్కూల్కి వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్. అప్పుడు జ్ఞాపకాలు అయితే నాకు గుర్తుకొచ్చాయి ఈ సైకిల్ చూసినప్పుడే. మా అబ్బాయికి మా అమ్మాయికి అయితే ట్యూషన్కి వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళి రావడానికి, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి రావడానికి వాళ్ళకైతే సైకిల్స్ సపరేట్గా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకి ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేయాలి అనిపించినప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి దీంతో ఈజీగా ఎక్సర్సైజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. నేనైతే క్యాలరీ బర్న్ చేసుకోవడానికి, అలాగే ఓవర్ వెయిట్ ఉన్నాను కదా, అందుకే వెయిట్ లాస్ కావడానికి అయితే నేను ఈ సైకిల్ అనేది తెప్పించుకున్నాను. కాకపోతే వెయిట్ లాస్ అవుతామా అవ్వమా అంటే అది మన చేతుల్లోనే ఉంది. ఎవరో బలవంతంగా వెయిట్ లాస్ అవ్వమని మనకి చెప్తే మనం వెయిట్ లాస్ అవ్వం ఫ్రెండ్స్. మన ఇంట్రెస్ట్ తోటి మనం క్యాలరీ మెయింటెనెన్స్ చేస్తూ మన బాడీ యాక్టివ్గా ఉందో లేదో అని చూసుకుంటూ మనమైతే వెయిట్ లాస్ అయితే అవ్వాలి. న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ మనం వెయిట్ లాస్ అయితే అవ్వాలి. వాటర్ వెయిట్ లాస్, అలాగే ఒక పూట తిని ఒక పూట ఉపవాసం ఉండి వెయిట్ లాస్ చేయగలిగితే కనుక అది కరెక్ట్ మెథడ్ కాదు. మనం వెయిట్ లాస్ కూడా అవ్వము. చర్మం అనేది ముడతలు పడుతుంది, బాడీలో పార్ట్స్ అనేవి వీక్ అయిపోతాయి ఫ్రెండ్స్. నేనైతే ఈ సైకిల్ అయితే ఫిట్టింగ్ చేయగానే ఆశ్చర్యపోయాను, ఇంత త్వరగా ఫిట్ చేసేసారు ఈ పిల్లలని. ఇప్పుడైతే మా అబ్బాయి అయితే దాన్ని పై ఎక్కి తొక్కేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది మీటర్తో సహా వచ్చింది. ఇందులో మనము ఎన్ని క్యాలరీలు బర్న్ చేస్తున్నాము, ఎన్ని కిలోమీటర్లు తొక్కామనేది అన్నీ చూపిస్తుంది. ఇందులో అయితే మీటర్స్తో సహా, కిలోమీటర్స్తో సహా, అలాగే క్యాలరీస్ కూడా చూపిస్తుంది. ఇది బ్యాటరీలు వేస్తే పని చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మీటర్ అయితే. మా అబ్బాయి అయితే మొహం అయితే చూపించకుండా దాపెట్టేశాడు. ఇంకా దీనికి ఒకరోజు మంచి రోజు చూసి కొత్త దానికి పూజ చేస్తే మంచిదని మేమైతే దీనికి పూజ చేసి నెక్స్ట్ అయితే
ఫస్ట్ నన్ను తొక్కమని చెప్పాడు అబ్బాయి. అయితే నేనైతే పూజ చేసిన తర్వాత దీన్ని తొక్కాను ఫ్రెండ్స్. చాలా కంఫర్టబుల్గా అనిపించింది, చాలా బాగుంది. ఇది క్వాలిటీ అయితే మీకు ఎవరికైనా కావాలంటే కూడా స్క్రీన్ పైన నేను లింక్ ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్ చూసైనా సరే, లేకుంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ చూసైనా సరే మీరైతే పర్చేస్ చేయొచ్చు. ఈ సైకిల్ అయితే కనుక మనకి ఈజీగా సైక్లింగ్ చేసిన దానిలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటే గాన్ ఉంటుంది కాబట్టి దీనికి మనము వర్కౌట్స్ అనేది చేసుకోవచ్చు దీని ద్వారా. నేనైతే రీసెంట్గా అయితే హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఆ హెల్త్ చెకప్లో నేనైతే కొలెస్ట్రాల్ లెవెల్స్, అలాగే బీపీ, షుగర్ లెవెల్స్ అన్నీ చెక్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే అన్నీ నార్మల్ వచ్చాయి. నార్మల్ వచ్చినందువల్ల నేనైతే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి కొంచెం ఓవర్ వెయిట్ అనేది తగ్గించుకోవాలనేసి నేనైతే ఈ సైకిల్ తెచ్చుకున్నాను. కాకపోతే వెయిట్ లాస్ అవ్వమా అనేది పక్కకు పెడితే ముందుగా మనము యాక్టివ్గా ఉంటాము వర్క్ చేసుకోవడానికి. అలాగే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు. బ్లడ్ సర్క్యులేట్ అనేది బాడీలో బాగా జరిగిందంటే కనుక మన అన్ని అవయవాలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. హార్ట్ కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, జీర్ణ వ్యవస్థ కానివ్వండి, మైండ్ కానివ్వండి, చాలా బాగా పనిచేస్తాయి. వీటితో పాటు మనం మంచి పోషక విలువలు తీసుకుంటూ మనమైతే ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎవరికైనా వీడియోస్ నచ్చుతున్నట్లయితే కనుక ఛానల్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్స్ కూడా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు ఏ వీడియోస్ నచ్చాయి అనేది నాకైతే కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి బైసికిల్ ఉంది, అలాగే ఎంతమంది సైకిల్ ద్వారా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ లాస్ అవుతున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం పెట్టడం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఏ పాయింట్ నచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. వీడియో కంప్లీట్గా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే దీన్ని బోనీ చేసేస్తున్నాను. మా అబ్బాయి అయితే నువ్వు ఒకసారి ట్రై చేయి మమ్మీ అన్నాడు. నేనైతే సైకిల్ మీద కూర్చొని నేనైతే ట్రై చేశాను. నాకు చాలా బాగా కంఫర్టబుల్ అనిపించింది. అలాగే మనము ఎన్ని స్టెప్స్ తొక్కాము, ఎన్ని కిలోమీటర్స్ తొక్కాము అనేది కూడా చూపిస్తుంది. కాబట్టి ఇంకా మనకి ఎక్సర్సైజ్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనము లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్సర్సైజ్ చేయాలనిపించినప్పుడు ఇంకా కొద్దిగా టైట్ చేసి మనమైతే ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ బైసికల్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎవరైనా కావాలంటే కనుక ఫ్లిప్కార్ట్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటుంటారు ఇంట్లో వర్క్ చేస్తే మనం వెయిట్ లాస్ అవుతామని. కాకపోతే మనం క్యాలరీ బర్న్ అనేది చేయలేం ఫ్రెండ్స్. కాబట్టి మనము హార్ట్ బీట్ స్పీడ్గా ఉండే ఎక్సర్సైజెస్ అనేది చేస్తే కనుక వెయిట్ లాస్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.